నల్లగొండ డంపింగ్ యార్డ్ రావణ కాష్టాన్ని తలపిస్తోంది. శుక్రవారం రాత్రి మొదలైన మంటలు శనివారం వరకు మండుతూనే ఉన్నాయి. తీరా తేరుకున్న మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొడుతూ ఆర్పే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా దట్టంగా పొగలు అలుముకున్నాయి. దాదాపు 20 కిలోమీటర్ల వరకు జనానికి పొగలు ఊపిరాడకుండా చేశాయి. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా అవస్థపడుతున్నారు. ఓవైపు పొగలు, మరోవైపు దుమ్ము ధూళి పడుతుండడంతో నరకం చూస్తున్నారు. నల్లగొండ డంపింగ్ యార్డ్లో నెలకొన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే రాజస్థాన్లో ఉన్నటువంటి థార్ ఎడారిలో కూడా మంచు కురుస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూసి నల్గొండకు సంబంధించినటువంటి అధికారులు కూడా రాజస్థాన్ లాంటి థార్ ఎడారిలోనే మంచు కురిస్తే నల్గొండలో ఎందుకు కురిపించొద్దని చెప్పేసి ఆలోచించారేమో తెలియదు. కానీ అక్కడ మంచు కురుస్తుంటే ఇక్కడ పొగ మంచు కురిపించాలన్న ఉద్దేశంతో భారీ స్థాయిలో పొగ మంచును కాదు కదా పొగను తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. జనాల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు కావచ్చు, రోజు వాడేటువంటి ప్లాస్టిక్ కావచ్చు, మిగిలిన ఇతరత్ర వ్యర్థాలన్నింటినీ తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్లో వేసినటువంటి క్రమంలోనే ఆ చెత్తని క్లియర్ చేసేటువంటి బాధ్యతను తీసుకోవాల్సినటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆ చెత్తని వదిలించుకునేందుకు నిప్పు పెట్టినటువంటి క్రమంలోనే మనం ఒకసారి చూసుకోవచ్చు. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా ముందు 10 మీటర్ల దూరంలో ఏమున్నది అనేది కూడా తెలియనంతగా ఇక్కడ పొగ అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామాజిక కార్యకర్తలు గతంలోనే ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి కూడా పలు దఫాలుగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు, యాక్షన్ తీసుకుంటే పొగ ఎందుకు వస్తుంది అనేది కూడా మాట్లాడదాం. చెప్పండి. గతంలో అధికారుల దృష్టికి తీసుకుపోయినాము, గతంలో కూడా దీని గురించి ధర్నా చేసినాము, కానీ అధికారులు ఎలాంటి స్పందన లేదు. నీరుకు నిమ్మెత్తనట్టు అధికారులు అలా ప్రవహిస్తున్నారు. కానీ ఇక్కడ వాహనదారులు నెకర్కల్ నుంచి సాగర్ వెళ్ళే నల్గొండకు వచ్చే ప్రయాణికులు వాళ్ళందరూ కూడా బండ్లకు అసలు ఒక 10 మీటర్ల ముందు ఏముంది కూడా కనపడట్లే. చాలా అవస్థత గురైతులు మన ప్రజలంతా. గతంలో డంపింగ్ యార్డు తరలించాలని చెప్పేసి ఇక్కడ ఫైట్ చేసినటువంటి అనేక మంది మీద కూడా కేసులు పెడతామని చెప్పేసి హెచ్చరించినటువంటి పరిస్థితి. నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు, ఇక్కడ ప్రజల ప్రాణాలని గాల్లో వదిలేస్తున్నారు, గాల్లో కాదు పొగలో వదిలేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికార యంత్రంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. నిత్యం రావణ కాష్టంలాగా మండుతున్నటువంటి డంపింగ్ యార్డుకు ఒక శాశ్వత పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.